హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ ఫుడ్స్. ఈరోజు ఒక మంచి టేస్టీ ప్రసాదం అండి. అది వచ్చేసరికి చిటికలో నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. కుక్కర్లో బెల్లం పరమాన్నం అంటే చాలా త్వరగా చేసుకోవచ్చు. టేస్టీగా క్రీమీగా చేసుకోవచ్చండి. దసరా వచ్చేస్తుంది కదండి. ఈ దసరాకి స్పెషల్గా రోజుకొక నైవేద్యం చేసుకుంటూ ఉంటాం కదండి. అలా తొందరగా అయిపోవాలనుకుంటే ఈ పరమాన్నం ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో డీటెయిల్స్లోకి చూసేద్దాము. దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే అండి, ముందు ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాం. దాంట్లో ఒక గ్లాస్ బియ్యంకి 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు ఉంది కదండి. 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకుంటున్నాము. ఈ రెండు కలిపి నీట్గా 2 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని, ఇప్పుడు ఈ బియ్యము పెసరపప్పు దాంట్లో పాలు ఉన్నాయి కదండి. పాలు వచ్చేసరికి 3 గ్లాసులు పాలు అనేది వేసుకుంటున్నాము. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా 3 గ్లాసులు సేమ్ గ్లాస్తో వేసుకోవాలండి. మెజర్మెంట్ అనేది మీకు పక్కా మెజర్మెంట్తో చూపిస్తున్నాము. మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. 10 నిమిషాలు మీకు ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. చూడండి, 3 గ్లాసులు పాలు అనేది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈలోపు మనం బాండీలో జీడిపప్పు నెయ్యి వేసుకొని, జీడిపప్పు, బాదము, కిస్మిస్, మీకు ఏం డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోండి. చూడండి, బాదం, జీడిపప్పు అనేది వేగిపోయాయి కదా. ఇంతలో ఈ కుక్కర్ కూడా వచ్చేసిందండి. 3 విజిల్స్. మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి, నీట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక 2 గ్లాసులు పాలు అనేది వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఉడికిన దాంట్లో మరో 2 గ్లాసులు, ఫస్ట్ 3 గ్లాసెస్ మిల్క్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు మరో 2 గ్లాసెస్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ ఉడుకుతున్న దాంట్లో కొంచెం ఇలాచీ ఉంది కదండి, ఆ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నామండి. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు బెల్లం అండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి, ఇష్టంగా తినేవాళ్ళు స్వీట్ 1.5 గ్లాసు. ఒకవేళ స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 పోసి కొంచెం పావు గ్లాస్ పోసుకోండి చాలు, ఎక్కువ అక్కర్లేదండి. స్వీట్ లైట్గా ఇష్టపడే వాళ్ళు 1 గ్లాస్ వేసుకున్న చాలు. ఒక బియ్యానికి 1 కప్పు బెల్లం అనేది సరిపోతుంది స్వీట్ లైట్గా ఇష్టపడే వాళ్ళకి. చూడండి, బెల్లం కూడా వేసుకొని ఆ బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలండి. ఆ వేడికి ఆ బెల్లం అనేది కరిగిపోతుందండి త్వరగా. 2 to 3 మినిట్స్లో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే బెల్లం పట్టేస్తే ఆ బియ్యానికి టేస్ట్ అనేది అదిరిపోతుందండి. చూడండి, ఎంత క్రీమీగా, చూడ్డానికి చాలా క్రీమీ టెక్స్చర్తో ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ప్రసాదానికి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడు ఈ ఉడుకుతున్న దాంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. అంతే అండి, చాలా సింపుల్. చూడండి, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోయింది కుక్కర్లో. మనం అక్కడ నుంచో అక్కర్లేదు కూడా, కుక్కర్ విజిల్ పెట్టేసి వదిలేసుకోవచ్చు. అక్కడే నుంచొని చేయాల్సిన పని కూడా లేదు. చాలా త్వరగా అయిపోయింది కదండి. అంతే అండి, దేవుడికి ఇంకా నైవేద్యంగా పెట్టేసుకోండి అమ్మవారికి. అంతే అండి. మరిన్ని ప్రసాదాలు రెసిపీస్ అనేది నా ప్లేలిస్ట్లో మీకు వీడియో అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు చూసేయండి. ప్లేలిస్ట్లో ప్రసాదాలు అని చెప్పి ఉంటుందండి. మరిన్ని రెసిపీస్ దాంట్లో ఉంటాయండి, ప్రసాదాల రెసిపీస్. చూడని వాళ్ళు చూసేయచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.